ఈ రోజు మన విజయశానిలో ఏ వీడియో చూపించబోతున్నానో తెలుసా? దసరా వస్తుంది కదా, దుర్గాదేవి బొమ్మలు అయితే ఇక్కడైతే తయారు చేస్తున్నారు. అసలు ఎలా తయారవుతున్నాయి, ఎలాగున్నాయి బొమ్మలని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంకా చూసేద్దాం లోపలికి వెళ్ళి ఎలాగున్నాయి ఎందుకు కూడా. ఇదిగండి లోపలికి అయితే వచ్చేసాను. ఇదిగండి బొమ్మలు అయితే లోపల రెడీ అవుతున్నా, చూద్దాం. అయితే వచ్చాం కదా, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగండి దుర్గాదేవి బొమ్మలు అయితే ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది, డెలివరీకే రెడీగా ఉంది. సో పక్కన చూడండి ఇగో ఫుల్ రెడీ అయిపోయింది. ఇంకా లక్కీగా అయితే ఫేస్ అయితే కవర్ చేయలేదు. చూసారా, డమ్మరకం వెనకతల త్రిశూలం ఉండి అమ్మవారు చాలా బాగా రెడీ చేశారండి. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇంక పెయింటింగ్స్ వేయాలి. ఒకటి పులి మీద, ఒకటి సింహం మీద ఉన్నట్టు. ఇంక ఇది సగంలో ఉంది. ఇదిగోండి ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. గడ్డికి మట్టి అది పూసి ఇలా చేస్తారు ఫస్ట్. సేమ్ మీకు నా లాస్ట్ వీడియోలో వినాయకుడి విగ్రహాలు చూపించాను కదా, అదే ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇదిగండి మొత్తం స్ట్రక్చర్ అయితే ఇలా బిగించారు. ఇంకా పెయింటింగ్స్ మట్టి ఫుల్ కవర్ చేస్తే స్టార్ట్ చేస్తారు పెయింటింగ్లు కూడా. పెద్దవే కాకుండా ఇది చిన్న చిన్న విగ్రహాలు కూడా, హంస మీద అది ఉన్నట్టు, నెక్స్ట్ మూన్ మీద ఉన్నట్టు అలాగా. ఈ సెక్షన్ అయితే ఇలా కంప్లీట్గా 20 నుంచి 25 బొమ్మలు అయితే ఉన్నాయండి. చూద్దాం పక్క లైన్ కూడా వెళ్ళి. ఇంకా లైన్ అయిపోయాక ఈ లైన్కి అయితే వచ్చానండి. చూడండి అమ్మవారు సీరియస్గా ఉన్నట్టుగా సింహం మీద చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇదిగండి ఈ అమ్మవారి బొమ్మ కూడా రెడీ అయిపోయింది. పక్కన ఇంకా ఇవి బొమ్మలు కూడా రెడీ అవ్వాలి. చిన్న చిన్న బొమ్మలు కూడా ఆర్డర్ ఇచ్చిన ఉంటారు కదా, పెద్దవి కాకుండా. ఈ చిన్న బొమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. సింహం మీద అది సేమ్ ఈ స్టాచ్యూ, ఈ విగ్రహం ఒకలాగా ఉన్నట్టుంది కదా. ఇంకొకటి మూడు మీద అని చెప్పాను కదా, స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ విగ్రహం ఫుల్ ఎల్లో కదా, ఇంకొకటి ఫుల్ రెడ్డిష్గా ఉండి చూపిస్తాను చూడండి. ఇదిగండి ఫుల్ రెడ్ కలర్తో చెప్పాను కదా, అమ్మవారు సీరియస్గా ఉన్నట్టు. ఇదిగండి అన్నీ ఫుల్ రెడీ అయిపోయినాయి. అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ ఇక్కడ అన్నీ పెట్టారు. డెకరేషన్ సామాన్లో పెయింట్స్, నెక్స్ట్ ఈ హెయిర్ నగలకు సంబంధించినది కానీ, ఈ శారీకి సంబంధించిన క్లాత్స్ మొత్తం అన్నీ కూడా ఇవి చూసారు కదా. మన వైజాగ్ మధురవాడలో అమ్మవారి విగ్రహాలన్నీ కూడా దసరాకి అయితే రెడీ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశాని. బాయ్.